మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జై గారు, స్పీడ్ స్పీడ్ బ్రేకర్లు భయపడ్ భయపడుతున్నారు స్పీడ్ బ్రేకర్లకు భయపడుతున్నారు. రామకృష్ణ అన్న మీరు సూపర్ అని నారాయణ కామెంట్ పడితే దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. రేట్లు పెరుగుతాయంటే సూపర్, ఉండవంటే లోఫర్, గ్రేట్ ఫార్మర్స్ అని బోయస్ గారు కామెంట్ పెడితే రామకృష్ణ గారు సూపర్ అన్న థ్యాంక్ యూ అని కామెంట్ పెట్టారు. రేట్లు వస్తాయన్నా ఏం భయపడద్దండి అని బోయాసక్ గారికి రామకృష్ణ గారు భరోసా ఇస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రాంబాబు గారు అడుగుతున్నారు, ఎందుకు బ్రదర్ మా కామెంట్లు మీరు చదవడం లేదు, మేమేం చేసామని. అన్న కామెంట్లు ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉంటే అందులో నెగిటివ్ అంశాలు తీసి ప్రస్తావిస్తారు, కానీ కామెంట్లు చదవకుండా అంటూ ఉండడం జరగదు. బై మిస్ ఎలాగో జరిగి ఉంటుంది. సారీ సోదర. ఇక రామకృష్ణ గారు, పాత తోటలన్నీ స్విచ్ ఆఫ్, నాది కూడా పాత తోటే, నేను విడిచిపెడుతున్నా, అలాగే అనేక మంది రైతులు విడిచిపెడతారు. అప్పుడు ఖచ్చితంగా రేట్లు వస్తాయి. కొంతమంది కొత్త తోటలో కూడా కొత్త తోటలు విడిచిపెడుతున్నారు. ఇప్పుడు వైరస్లు ఎక్కువ ఉన్నాయి, ప్రతి తోటలోనూ ఊజీగా వస్తుంది. దీని తోడు ఇంకు మైనర్ అనేక తెగులు వచ్చాయి. ఇప్పుడు పూత పిండి ఉండే తోటలు భారీగా తెగులు ఉన్నాయి. దీనికి కారణం 90 రోజులు రావాల్సిన టమోటా పంట 75 రోజులకి వస్తున్నాయి. అందుకు తోట నిలవడం లేదు. మార్చి దాకా టమోటా ప్రైస్ పెరగదు. అనంతపూర్ అందరూ శాంతంగా ఉండండి బ్రో. ప్రిన్స్ మధు గారు, మార్చి వరకు టమాటా రేట్లు పెరగవు కాబట్టి అందరూ శాంతంగా ఉండాలని అన్నదాతలు హితవు చెబుతున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, బట్ మార్చి దాకా ఎవరు చెప్పలేమన్నా, టమోటాలు ఎప్పుడు ఏమన్నా జరగవచ్చు. దీనికి వచ్చిన రిప్లై కామెంట్స్ గారు రామకృష్ణ గారు పెరుగుతుంది త్వరలోని కామెంట్ పెట్టారు. దాదా గారు అయితే మార్చిలో రేట్ డౌట్ బ్రో, హెవీ ప్లాంటేషన్ నార్త్ సైడు ప్లాంటేషన్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకొచ్చే స్టాక్ ఇప్పుడు కొలమానం. బోయాసకు అడుగుతున్నారు, అన్న త్వరలో అంటే 10 రోజుల్లో అని అడుగుతున్నారు, కానీ నో రిప్లై. ఇక మనం మరొక పరిశీలిస్తే, గనిగొండ నరసింహ గారు, శ్రీనివాస్ గారు, తమిళనాడు నుండి వర్షం అప్డేట్ ఇవ్వమని చెప్పండి బ్రదర్, 10, 11, 12 వర్షాలు అంటున్నారు కదా. దీనికి శివకుమార్ రిప్లై ఇచ్చారు, పంట డ్యామేజ్ అయ్యేంత వాన ఎక్కడ పడుతుందన్న, వర్షాల సీజన్ కాదు కదా. ఇక విక్కీ గారు, ప్రజెంట్ ఛత్తీస్గఢ్ ప్లాంటేషన్ చాలా ఎక్కువ చేస్తున్నారు, అలానే నాసిక్ కూడా. వాళ్ళ మే ఎండ్ వరకు టమోటా ఉంటాయి, ఆ తర్వాత టమోటా వచ్చేలా ఈ నెల 20 తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది. అన్నదాతలు ఎవరు నిరుత్సాహపడకండి అన్న ఆనదారి కామెంట్కి రమేష్ గారు, ఈ నెల 20 తర్వాత నిజంగా రేట్స్ పెరుగుతాయి అన్నా అని అడిగారు. ఇక భాషా గారు, ఒక్కసారి రేట్ డౌన్ అయితే మళ్ళీ పెరగాలంటే కొద్ది సమయం పడుతుంది. ఇప్పుడు ఫుల్ స్టాక్ వస్తుంది అన్న, మనం చెప్పినట్టు ఏమి జరగదు, దేవుడు కరుణించాలి, అంతేగాని మళ్ళీ తుఫాన్ రావాలి. ఒక్కసారిగా ధర పెరిగితే మళ్ళీ పెరగదు, కానీ మళ్ళీ ధర పెరగాలంటే దేవుడు కరుణించాలి, లేదా తుఫానైనా రావాలి అని భాషా గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈ కామెంట్ రామకృష్ణ గారికి వివేకానంద గారు రాసింది. రామకృష్ణన్న ఎప్పుడు పెరుగుతుంది టమోటా రేట్స్, రిప్లై ఇవ్వన్నా. దానికి రామకృష్ణ గారు, పండగ పోతానే స్టార్ట్ అవుతుంది రేటు, వెనక రావాల్సిన కాయలు ముందే వచ్చేలా చేశారు రైతులు, ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. నాది పాత తోటలు విడిచిపెడతారు, నేను కూడా విడిచిపెడుతున్నా. వివేకానంద గారు అడిగారు, సంక్రాంతి తర్వాత రేట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చిన్న బాక్సు. నీది ఏ ఊరన్న భాషా గారు, త్వరలో రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయని చెబుతున్నారని రామకృష్ణ గారు ఒక సమయాన్ని ఆయన చెప్పడం లేదు. ఏదేమైనా చూద్దాం, చల్లటి మాట చెప్పారు. సరుకులు ఒక్కసారిగా రావడానికి మీలాంటి వారి ప్రభావమే స్వామి. ఇక డాష్ మాండి స్వామిని ఓబిరెడ్డి గారు చెబుతున్నారు. దానికి ధరలు తగ్గే అవకాశం ఉంది, సీఎం తొక్కండి, కాయలు త్వరగా మాగిపోతే ధరలు టమాటా అమ్ముకునే గతంలో రామకృష్ణ గారు అర్థం సలహా ఇచ్చిన మాట మాత్రం వాస్తవం.
అయితే సియాఫ్ ఎండి గారు మాత్రం స్మాల్ బాక్స్ 400 నుంచి 500 సంక్రాంతి తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చని రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, భయ్యా రామకృష్ణ గారు చెప్పినట్టు జరిగితే నా అంత అదృష్టవంతుడు ఉండరు. నాది కొత్త తోట, వారానికి స్టార్ట్. ఈరోజు నిద్ర లేవగానే కామెంట్ సంతోషంగా ఉంది అన్న కృష్ణయ్య గారి సందేశానికి ఊపిరికి ప్రతిస్పందన. కలలు గనుపురో, ఒకవేళ అదే నిజమైతే పాలాభిషేకం చేద్దాం ఆ స్వామికి. ఇక నాగరాజు గారు, రామకృష్ణ మీరు ఫార్మర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దయచేసి మీ ప్రిడిక్షన్ ఆపండి. రేట్స్ పెరిగే ఛాన్స్ లేదు. ఊరికే ఎందుకు ఈ కామెంట్స్? మొన్న ఇంక రేట్స్ పెరగవు అన్నావు, ఇప్పుడు పెరుగుతాయి అని అంటున్నావు. ఒకవేళ పెరిగితే పెరగని, మధ్యలో ఇలా కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తావు? ఓబడి మరొక కామెంట్, ఆయన గారు చెప్పింది మీరు తబలా కొట్టేది బాగుందన్న మీ వ్యవహారం. ఇంతకుముందు ఏం చెప్పారన్న గారు? పండగ తర్వాత ఫుల్ డౌన్ అన్నారు, మళ్ళీ త్వరలో రేట్లు పెరుగుతాయి అంటున్నారు. రైతులతో ఆడుకుంటున్నారు. సీఎన్ మందు తొక్కి తొందరగా అమ్ముకోమన్నారు రైతుల్ని, అదే పని చేస్తారు. ఇప్పుడేమో ఫుల్ డౌన్, మళ్ళీ రేట్లు పెరుగుతాయి అంటున్నారు. ఇప్పుడు మాగిన కాయలు పచ్చికాయలు అవ్వడానికి మందు ఏమైనా ఉంటే చెప్పు, మనం ఆ స్వామి వారిని వేడుకుంటున్నాం మీ ద్వారా. ప్లీజ్ 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 సయ్యద్ అన్న. ఇదైతే నిజమే, ధరలు తగ్గుతాయి, సీఎం తొక్కండి, తొందరగా కాయలు అమ్ముతూ రామకృష్ణ చెప్పారు. జనవరి తర్వాత ధరలు తక్కువచ్చున్నారు, కానీ ఇవాళ కాస్త పెరుగుదల అయింది. మరి చూడాలి, ఒక్కొక్కసారి అంచనాలు మారుతుంటాయి. ఆయన గతంలో చెప్పారు మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవి మామూలేని. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే రామకృష్ణ చెబుతున్నారు కొత్తలో అయితే పరిస్థితి ఏం బాగాలేదు. ఊసి గజ్జి విపరీతమైన వైరస్లు తెగుళ్ళన్నీ వస్తున్నాయి. 90 రోజులు పంట రావాల్సిన పంట 70 రోజులకు వస్తుంది. దానివల్లే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయని. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా తమిళనాడు పండుగ వ్యాపారం 3-4 రోజులే, ఇవాళ 10వ తారీఖు. ఆ తర్వాత ఎలా ఉంటుందేమో. వాతావరణం అయితే ఇవాళ ఉదయం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. పండగ తర్వాత ఈ ధరలు పెరుగుతాయా లేదా అనే విషయం పైన మనం ఒక స్పష్టత రాగలం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.